నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ప్రజలే ముందు, ఆ తర్వాత మిగతా పనులని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లా చినగాంజ మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పెంచిన పింఛన్లను గత ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాం. దివ్యాంగులకి 6,000 పింఛన్లు ఇస్తున్నాం. 1,5 కుటుంబాలకి గాను 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి 33,100 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు తట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను చెప్పి, నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేం. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈ రోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్లు అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్లీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేశాం 2000 అంటారు. మీరు చేసింది 2000 కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్లు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. బాపట్ల జిల్లా వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రంథి నారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా నవాబుపేటలో ఉన్న పాండురంగ వృద్ధాశ్రమంలో వృద్ధులకి 9 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నెల 8వ తేదీన ఆవోపా అధ్యక్షులు బలివేటి మురళీకృష్ణ ఉచిత కృత్రిమ పాదాల పంపిణీకి 5,116 రూపాయలు, గోశాలలో గోవుల ఆహార నిమిత్తం 1,500 రూపాయలు అందించారని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలుదాస రామకృష్ణ తెలిపారు. నారాయణమూర్తి గారు పుట్టినరోజు సందర్భంగా పోయిన సంవత్సరం భోగి రోజు కూడా ఇదే వృద్ధాశ్రమంలో అందరికీ ఇదే ఐటమ్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా పుట్టినరోజు గుర్తు చేసుకుని ఈ రోజు కూడా ఇదే వృద్ధాశ్రమంలో 9 ఐటమ్స్ తో మీ అందరికీ సబ్బులు, పేస్టులు, బ్రష్లు, బిస్కెట్ ప్యాకెట్లు, దువ్వెలు, షాంపూలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని పుట్టినరోజులు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, భౌభాగ్యాలతో తొలతూతూ మన మధ్య అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని మనందరూ మనస్ఫూర్తిగా కోరుతూ, మళ్ళా వారు ఈ రోజు ఈ నెల 8వ తారీఖున ఆవోపా మరియు ఖమ్మం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయల ఖర్చుతో కాళ్లు లేని వాళ్ళకి కృత్రిమ పాదాలు ఇచ్చే కార్యక్రమం మన ఆవోపా అధ్యక్షులు ఒలివేటి మురళీకృష్ణ సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 100 మందికి పాదాలు ఇవ్వటం కూడా ఆ రోజు జరుగుతుంది.
ఆ రోజు ఎప్పటి వచ్చిన వాళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఈయన కూడా కో చైర్మన్ నారాయణమూర్తి గారు ఆ సందర్భంగా ఈ రోజు పుట్టినరోజును పురస్కరించుకొని 5,116 విరాళం కూడా ఇవ్వడం జరిగింది ఒక కాలుకి. అలానే గోశాలకు కూడా గోవుల ఆహార నిమిత్తం శ్రీకృష్ణ గోశాల వారికి 1,500 రూపాయలు కూడా వారికి విరాళం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాపట్ల జిల్లా చీరాల బైపాస్ గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలు ప్రయాణిస్తున్న 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న శాసనసభ్యులు ఎంఎం కొండయ్య క్షతగాత్రుల్ని పరామర్శించారు. దెబ్బలు ఇవైతే మాత్రం 7 మందులు ఇస్తారు, తగ్గిపోతాయి. సూపరింటెండెంట్ గారు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీరేం ఆందోళన పడాల్సిన అవసరం అయితే మళ్ళీ నేను నాకు ఫోన్ చేస్తాను. ఒక్కరికి మాత్రం మన అమ్మాయి కొండేపల్లి ఇంటి పేరు ఆ పిల్లకి ఇరిగింది. ఆ పిల్లనే గవర్నమెంట్ హాస్పిటల్ పంపింది. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, తీసుకెళ్తాను. వీళ్ళకి ఎవరికి ఏమీ అవ్వలేదు అనుకో, ఇక్కడే హాస్పిటల్లో 2 రోజులు. ఈరోజు పండగ అయినప్పటికీ బోయనరపాలెం నుంచి కొంతమంది కూలీలు పర్చూరు నియోజకవర్గంకి వెళ్ళారు. రొంపేరు దగ్గర ఆటో తిరగబట్టం. దానివల్ల ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, డాక్టర్లు అందరూ కూడా వచ్చేసి యాక్షన్లో దిగి పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఖచ్చితంగా ఇదే పరిస్థితి కంటిన్యూ అయినట్టుగా అనేది ఈ ఆటో వాళ్ళు దొరికితే వీళ్ళ లోపల వేయడం మాత్రం ఖాయం. ఎట్లా పడితే అట్లా 20 మందిని 25 మందిని ఎక్కించుకొని ప్రాణాలతో వీళ్ళు ఆటలాడుతున్నారన్నదే నా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ లోపల వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో కూడా వీళ్ళు మామూలుగా తోలుతున్నారా లేకపోతే ఏమైనా డ్రింక్ చేసి తోలుతున్నారా తెలియట్లేదు. కేవలం డబ్బులే ప్రధానం కాదు, ఇక్కడ ప్రాణం చాలా గొప్పది. ఈరోజు వాళ్ళందరి కోసం ఇక్కడ డాక్టర్లు ప్లస్ మేము అందరూ పడుతున్నటువంటి వ్యధ, మరి పాత్రికేయులు కూడా ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం మనకు వచ్చింది? ఏమాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే ఈ పరిస్థితి రాదు. ఖచ్చితంగా ఈ విషయంలో నేను డిపార్ట్మెంట్కి చెప్తా. ఎక్కడ దొరికితే అక్కడ ఈ రకంగా కానీ మనుషులను కానీ తీసుకెళ్ళడం కానీ జరిగితే మాత్రం వాళ్ళ ఆటోలను తీసుకెళ్ళి లోపల వేయడం మాత్రం జరుగుతుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి లేదు. ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది శ్రమ, ఎంతమంది ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క డాక్టర్లు వాళ్ళు కూడా వచ్చి టయానికి వచ్చి డ్యూటీ చేయాలంటే డ్యూటీ దిగినాడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఈ రోజు 1వ తారీఖు మండల కేంద్ర పంచాయతీ నందు ఉదయం 6 గంటలకి ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంబంధిత పంచాయతీ అధికారులు లబ్దిదారులకి వీకేవైసీ ద్వారా మరియు ఐరిష్ ద్వారా గుర్తించి లబ్దిదారులకి పెన్షన్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4,000కు పెంచారని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దోనెపూడి, వేమూరు గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
మహేష్ చాలా రండి మిగతా వాళ్ళు రండి. ఓడొచ్చి ఆగిందిలే, ఓడొచ్చి ఆగారు. నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని నెరవేర్చేసిన అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 3 నెలల ఏరియల్ కలుపుకొని 7,000 రూపాయలు ఆ రోజు పెన్షనర్లకి 4,000 ఇచ్చే పెన్షన్కి 7,000 అందించడం జరిగింది. అక్కడ నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు వృద్ధులకి వితంతువులకి 4,000, వికలాంగులకు 6,000. పూర్తిగా అనారోగ్యం పాలయ్యి పూర్తి వైకల్యంతో ఉన్న వాళ్ళకి 15,000 కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం. మొట్టమొదట సమాజంలో మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారి హయాం. ఆ తర్వాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 ఏదో అలా మోసం చేసుకుంటూ వచ్చాడు. మొట్టమొదట 60 రూపాయలతో పెన్షన్ పెంచి మొదలుపెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలు ఇచ్చేయంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. పేదవాళ్ళని, వృద్ధుల్ని, వికలాంగుల్ని, వికలాంగుల్ని మేమున్నాం, ఈ ప్రభుత్వం ఉంది అండగా అనే ఒక భరోసా కల్పించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా మరి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యక్రమం ఏదైనా కూడా బాపట్ల పట్టణం 11వ వార్డు, 14వ వార్డు, 16వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగసేన నరేంద్రవర్మరాజు పాల్గొని లబ్దిదారులకి పెన్షన్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, చిరాల గోవర్ధన్ రెడ్డి, సురగాని శేఖర్, శ్రీనివాసరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నెల ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా? ఇదివరకు వాళ్ళు ఒకసారి కూర్చుని పిలిపించుకునేవాళ్ళు, ఇంటింటికి వచ్చి ఇస్తారు. ఆగలే సరేనమ్మా, అయితే జాగ్రత్త. ప్రతి నెల 1వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, సారథ్యంలో, ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా పొద్దున్నే 6 గంటల నుంచి 10 గంటల లోపు పెన్షన్ కార్యక్రమం పూర్తి చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది నెలలు 1వ తారీఖు పొద్దున్నే 3 hours లో పెన్షన్లు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఆ పెన్షన్ల కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు కూడా ప్రతి చోట హాజరవటం, ప్రతి చోట ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా పెన్షన్లు పంచే కార్యక్రమంలో పాలు పంచుకోవటం. మీరు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడగాలి, వాళ్ళ పేదరికం చూడాలి. ప్రజాప్రతినిధులుగా ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళతో మాట్లాడాలి. మీరు కూడా ఉద్యోగస్తులే కాదు, ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత అంటూ మా మీద కూడా పెట్టి మా చేత కూడా అహర్నిశలు పనిచేయించిన సీఎం
దేశంలోనే ఒకళ్ళు ఉన్నారంటే మొట్టమొదటి స్థానంలో ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఆ స్థానం దక్కుతుంది. పెన్షన్ కార్యక్రమం అమలు చేయడం ఒక ఎత్తు, అమలు చేసే విధానంలో టైం టు టైం ఇవ్వటం ఒక ఎత్తు. 3000 క్యాట్సిస్ ఇండియా లిమిటెడ్ వారు తమ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగుల కొరకు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 20 మంది సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, కళాశాల ప్రాంగణం ఎంపికల అధికారి ఎన్ పూర్ణచంద్రరావు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ డి రాజేంద్ర ప్రసాద్ అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ఆశయాల్లో ఒకటైన పేదరికం, ఆర్థిక అసమానతల నివారణే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ 28వ వార్డు పరిధిలో ఓబయ్య కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి మంగళవారం పంపిణీ చేశారు. గుడ్ మార్నింగ్. ప్రతి నెల వస్తాయిలేమ్మా అమ్మాలు అడిగా. అమ్మా ప్రతి నెల 1వ తారీఖు వచ్చి ఇస్తున్నారా పెన్షన్? ఎప్పుడన్నా ఇవ్వకపోతే చెప్పు నాకు. ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారా? 2-3 రోజులు లేట్కి ఇస్తున్నారా? రోజు కూడా లేదు, ఒక నిమిషం కూడా లేదు, ముందే వచ్చి లేపుతున్నారు. చేసుకుంటానే ఉంటాం, వచ్చి లేపుతారు. వస్తారా? నమాజ్ చేసుకుంటానే ఉంటాం, వచ్చి లేపు. ఓకే, నమస్తే తల్లి, ధైర్యంగా ఉండమ్మా. ప్రతి నెల వస్తాయి, 1వ తారీఖే వస్తుంది. చంద్రబాబు గారు ఒక్క రోజు లేట్ అయినా ఊరుకోట్లా. మీరు సంతోషంగా ఉండమ్మా. ఎప్పుడన్నా అందకపోతే నాకు చెప్పు, ఎమ్మెల్యేగా వెంటనే చర్య తీసుకుంటా. మండు వేసవి కాలం దృష్ట్యా ఎక్కడా కూడా మూగ జీవాలు ఇబ్బంది పడకూడదని పెద్ద ఎత్తున నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ మండలం నాగులవరంలో ఉపాధి హామీ పథకం కింద మూగ జీవాల కోసం నీటి తొట్టెల నిర్మాణ పనుల్ని మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. అంటే ఊరంతా జీవాలు ఇటువైపు వచ్చినాయన్నీ అవుతారా? పసుపు కొంచెం దూరం పెట్టి 5 దూరం సరిపోతుంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పశుగ్రాసం, ఈరోజు పశువులు వేసవి కాలంలో తాగునీళ్ళకి ఇబ్బంది పడకుండా నీటి కుంటలు తయారు చేసింది. ఈ పశువుల తొట్టులు అవసరం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ పశువుల కుంటల్ని, ఈ పశువుల తొట్టిని ఏర్పాటు చేస్తూ ఉంది. ఒక్కొక్క పశువు తొట్టికి 33,200 రూపాయల ఖర్చుతోటి సిమెంట్ తోటి చక్కగా పశువుల తొట్టి కట్టడం జరుగుతుంది. దీనివల్ల మూగజీవాలు, గొర్రెలు, మేకలు, పశువులు తాగునీరుకి ఇబ్బంది పడకుండా మార్గ మధ్యంలో ఇక్కడే తాగుతూ ఉంటాయి. వాటికి మంచినీళ్ళ కోసం ఒక బోరు, మోటార్ ద్వారా ఈ ఎప్పటికప్పుడు నింపుతూ వాటికి నీళ్లు అందించడం జరుగుతుంది. సో ఇలాంటి పశువుల తొట్లు చాలా ఆవశ్యకత ఉంది. మూగజీవాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గొర్రెలు, మేకలు, పశువులు ఇవన్నీ కూడా ఈరోజు అడవులకు వెళ్ళినప్పుడు నీళ్ళకి ఇబ్బంది పడుతుంటాయి. పొలాలకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మంచి నీళ్ళ కోసం వేసవి అద్దడిలో ఇంకా ఇబ్బంది పడుతుంటాయి. ఇలాంటి వాటికి మూగజీవాలకి మంచినీటిని అందించడం కోసం ఈ నీటి తొట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాలో 317 నీటి తొట్లని 1,05,00,000తోటి ఈరోజు జిల్లా మొత్తం కూడా ఇలాంటి తొట్లు 317 తొట్లు కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.